కుమారరాజు కోసం విష్ణు కుమార్ రాజు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద ముందు వెనక్కి తీసుకోవాలి. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకి క్షమాపణ చెప్పాలి. ఈరోజు కార్మికుల్ని బలవంతంగా నెట్టేసే పని బీజేపీ చేస్తూ ఉంది. అందుకనే వీఆర్ఎస్ కూడా తీసుకొచ్చింది. నిన్న స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల రూపాయలు కేటాయించాం, దీన్ని కార్మికులు మేనేజ్మెంటు సరిగా వినియోగించుకుంటే ముందుకెళ్తుందని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకున్నది ఏంది, ఈరోజు సొంత గనులు కేటాయించండి, అలాగే శైలిలో విలీనం చేయండి, అలాగే స్టీల్ ప్లాంట్ని పూర్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ని నడిపించండి అని చెప్పి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ 4 ఏళ్ల పాటు నుండి కార్మికులు పోరాటం చేస్తుంటే ఇది మా వల్లే వచ్చిందని చెప్పి చెప్పుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అలాగే కార్మికుల్ని పోరాటం వల్ల వచ్చింది కాదు అని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈరోజు నార్త్ నియోజకవర్గంలో చూసినట్టయితే మొత్తం అత్యధికంగా ఉన్నది పబ్లిక్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగస్తులు, కార్మికులు, రిటైర్మెంట్ ఎంప్లాయీసే ఉన్నారు. వాళ్ళ ఓట్లతో ఈరోజు గెలిచావు నువ్వు. పబ్లిక్ సెక్టర్ ఉంది కాబట్టి నీ వార్డు అనేది నీ నియోజకవర్గం కూడా అభివృద్ధి అయింది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటేనే ఈ విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.